ప్రేమగల తండ్రి, సర్వాధికారి దేవా, యేసు ప్రభు నామమున మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు కూడా మీ కృపను దయను బట్టి మా శరీరాలు మీ స్వాధీనించుకొని ప్రభువా నడిపించినటువంటి విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాను. మీ వాక్యములు, మీ మాటలు, మీ వాగ్దానాలు ప్రభువా మాకు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటాను. ఎన్ని ఉన్నా కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నందుకు మీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తూ ఉంటున్నా. ఈ మాటలన్నింటిని బట్టి కూడా మీకు వందనాలు. వాగ్దానం యొక్క నెరవేర్పు ఏమిటో దైవ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, సహాయం చేయండి తండ్రి. మీరే మాకు కృపను అనుగ్రహించవలసి మనవి చేస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక కూర్చోవడము మన వల్ల అవుతుందా చెప్పండి? ఇక ఒక గంట సేపు ఎలాగోలాగా 3:15 వరకు కూడా 4:15 వరకు కూడా దయచేసి కూర్చోనండి, అంత పని అయిపోతుంది. దేవుని వాక్యంలో ఉండి కొన్ని మాట మనం చూసుకుందాం. ఇప్పుడు మనం కొద్దిసేపు తర్వాత మరి వాగ్దానాలు మనము తీసుకుంటాం. ఈ సంవత్సరం వాగ్దానం ఏంది? అది ముందు చదవండి, ఏముంది అక్కడ చెప్పండి. వారితో ఇదిగో నేను సదాకాలము ఉన్నాను, అద్భుతములు చేసేదను, నిన్ను ఏమాత్రం విడువను ఎడబాయను. దేవుడు సార్వత్రిక సంఘ వాగ్దానం మనకు అనుగ్రహించాడు. అలాగే మన సంఘ వాగ్దానం కూడా ఈ సంవత్సరపు హెబ్రోను మందిరం కదా, ఇది హెబ్రోను మందిరం యొక్క సంఘ వాగ్దానం. హగ్గై రాసిన గ్రంథం తీయండి, 2వ అధ్యాయం. హగ్గై 2వ అధ్యాయము 4వ వచనం దయచేసి చదువుకుందా. హగ్గై రాసిన గ్రంథం 2వ అధ్యాయం. హెబ్రోను యొక్క మందిరం యొక్క, బాలాపూర్ మందిరం యొక్క మరి సంఘ వాగ్దానం హెబ్రోను నుంచి ఇవ్వబడింది. హగ్గై రాసిన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం అందరం చదువుకుందా. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడు యెహోయాదా కుమారుడు యెహోషువ ధైర్యం తెచ్చుకోము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సెలవు యెహోవా. ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడు, నేను మీకు తోడుగా ఉన్నా. దేవుడు వాగ్దానం చేశాడంటే భయపడాల్సిన అవసరతే లేదు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు మళ్ళాగా మన రాజకీయాల్లాగా కాదు, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేది 5 సంవత్సరాల తర్వాత ఎటు పోతారో తెలియదు. సరే చేసిన దాంట్లో ఏమైనా సక్రమంగా చేస్తారా అంటే సక్రమంగా కూడా చేయరు, అన్ని అవకతవకలు. అంటే లోకరాజ్యం యొక్క పరిస్థితి అలాగుంది, మనం అర్థం చేసుకోవాలి. కానీ ఏ వాగ్దానం అయితే చేసేవాడు, ఏ వాగ్దానం చేస్తున్నాడు ఆ దేవుడు ఎలాంటి వాడంటే నమ్మదగిన దేవుడు కదండి. మనకు వాగ్దానం చేసేవాడు ఎవరు? నమ్మదగిన దేవుడు. అందుకే ఈ వాగ్దానము పై మనకు పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. దేవుడు వాగ్దానం చేశాడంటే నెరవేరుస్తాడు అని మనకందరికి తెలిసినప్పుడు ఆ వాగ్దానంపై పరిపూర్ణమైన విశ్వాసం, ఆ వాగ్దానం నుంచి మనము విశ్వాసం తొలగించకూడదు. ఒక్క మాట దేవుడు చెప్పాడంటే అది నెరవేరుస్తాడనేటువంటి దృఢ నమ్మిక మన హృదయాల్లో ఉండాలి. సరే, ఈ సంవత్సరం వాగ్దానం, పోయిన సంవత్సరం కదా 2024 వాగ్దానం తీసుకున్న వాళ్ళు ఎంతమంది చేయతండి? నిజంగా మీకు ఆ వాగ్దానం గుర్తుకుందా? చెప్పండి, ఒకరు చెప్పండి. ఉందండి, రోజు చెప్పండి. నువ్వు చెప్పు. 28:10 ఓకే. మీకు మీరు తప్పేం లేదు, మన వాగ్దానం గుర్తుపెట్టుకోవడం. కొంతమందికి అయితే వాగ్దానాలు ఆడుండయో తెలీదు, ఆ బైబిల్ పెట్టేస్తారు. ఒక్కోసారి ఎట్లా అనిపిస్తుంది అంటే ఒకటేసారి 4-5 తీసుకుంటారు, ఏదో అర్థం కాక తెగమక పడిపోయి ఉంటారు. 4-5 తీస్తారు, ఏం చేయాలంటే ఇదే నేను తీసుకుంది అంటాడు. మళ్ళీ అది కలిపి చెప్తే ఇది కాదు ఇది అంటాడు. ఏం చేయాలా?
చాలామంది ఒకటి తీసుకుంటా అంటే అది 2-3 తీసుకుంటారు, చాలా తెగమొక్క ఉడికిపోతారు. అయితే వాగ్దానము మీకు అందరికి ఇచ్చాడు కదా దేవుడు. ఎంతవరకు గత సంవత్సరం నెరవేర్చాడు దేవుడు చేయెత్తాడు. తీసుకున్నారు అందరూ, జ్ఞాపకం ఉంది. ఆ వాగ్దానం నెరవేర్చబడిన వారు చేయెత్తాడు. 1, 2, 3, 4, 5 నెరవేర్చబడిన వారు. నెరవేర్చింది ఆ వాగ్దానం కదా. ఎప్పటి నుంచి మొదలుపెట్టింది ఆ వాగ్దానం చెప్పండి. నెరవేర్పు అనేది ఎప్పటి నుంచి మొదలు పెడుతుంది. మొదలు అనేది కూడా ఉంటుంది. మనకి తెలిసిపోతుంది వాగ్దానం తీసుకున్నప్పటి నుంచి ఈ వాగ్దానము నెరవేర్చందిరా నాయన అని మనకు అర్థమైపోతుంది. చెప్పండి, 1 నెల నుంచి మొదలుపెట్టిందా, 2 నెలల నుంచి మొదలుపెట్టిందా వాగ్దానం, 3 నెలల నుంచి మొదలుపెట్టిందా? మీకు మొదటి నెల, మీకు మొదటి నెల. నాకు తీసుకున్న 6వ రోజు నుంచే మొదలుపెట్టింది. 6వ రోజే, నిజంగా 6వ రోజే. ఎట్టరా అంటే తీసుకున్న వాగ్దానము, లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తీసుకుని. ఇదే మాట అండి. తీసుకున్న 6వ రోజే, జనవరి 6 నుంచి మొదలుపెట్టింది. ఎట్లా అంటే చెప్పడానికి వీలేదు. ఆ నెలంతా, ఆ 3 నెలలు భయంకరంగా. సరే, మనుషులతో శ్రమ వచ్చిందిరా ఆయన అనుకుంటే, మరి నా శరీరంతో నాకే శ్రమ వచ్చింది. ఏప్రిల్ 18వ తేదీ కింద పడడము, కాలు ఎరగడము, ఎంత బాధ అనుభవించానంటే, లోకంలో మీకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఆ బాధలో నేనుండి 2-3 నెలలు మందిరంలో ఉంటే, ఆ మందిరంలో మళ్ళీ వేరే వాళ్ళు ఉన్నారు. మందిరంలో వేరే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఆ గ్రామస్తులు, ఇల్లు లేకుండా ఉంటే 3 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళు పంపించడానికి తల ప్రాణం తక్కువ వచ్చింది. అరే సేవకుడు ఉన్నాడు కదా, మీరెందుకు అంటే మాకు దేవుడు చెప్పినాడు, మేము ఉండమంటా అంటారు. నేను కాలు బాధ నేను చస్తుంటే నన్ను కొట్టడానికి వస్తున్నారు అందరూ. ఎట్లా అంటే ప్రభువా అప్పుడు అనుకున్నాం. అయితే బాధపడలేదండి, ఎందుకు బాధపడలేదంటే ఇచ్చినాడు, వాగ్దానం ఇచ్చినాడు. ఏం చేస్తున్నాడు? జరుగుతుంది. జనవరి 21 నుంచి జరుగుతుంది. ఈ వారమే భయంకరంగా కొట్టడానికి రావడము, చెప్పడానికి వీల్లేదు. పోలీస్ స్టేషన్ ఎప్పుడు కూడా నా జీవితంలో పోలేను పోలీస్ స్టేషన్ బయట పోయి కూర్చోవాల్సి వచ్చింది. ఎందుకు? అది కూడా ఎట్టా స్ట్రెచ్చర్ వేసుకొని కాలు కుంటుకుంటూ పోయేవాడు. ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే, ఇక వాళ్ళు పంపించిన తర్వాత నుంచి అది ఒక వంతు అయితే మళ్ళీ ఇంకొకటి వంతు. చివరి వరకు కూడా, మొన్న 2వ వారం వరకు కూడా నేను చెప్పాను కదా, ఊరికి గొడవ పెట్టాడు ఒకడు ఏమొస్తాడే, అది కూడా లాస్ట్కి నిన్నటితో ఏమైపోయినట్టు అది చెప్పలేములే. మళ్ళీ అది కొనసాగొచ్చు, కూడా పొడిగించవచ్చు, మనం చెప్పలేము. దేవుడు ఎట్ట చేస్తాడో ఆయన ఇష్టం కదా. వాగ్దానము చేసిన తర్వాత దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు. ఇప్పుడు మనం తీసుకుంటున్నాము, మనం ఆషామాషిగా ఏదో తీసుకోవాలంటే అజ్ఞానంగా తీసుకోవడం కాదు, నెరవేరుస్తాడు. ఏ పరిస్థితుల్లో దేవుడు వాగ్దానం చేస్తే, ఎలాంటి పరిస్థితుల్లో మనకి ఆ వాగ్దానం గుర్తు చేస్తూ వస్తాడంటే, మనం ఒక వ్యక్తిని తీసుకుందాం. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం. నాలుగో వచనం దయచేసి చదవండి ఎవరైనా. క్షమించాలి 14వ వచనం, 28:14. నీ సంతానము భూమి మీద లెక్కకు వ్యాపించదవు, నీ మూలంగాను. ఇదిగో నేను నీకు తోడయుండి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. 2 విషయాలు చెప్తున్నాడు యాకోబుతో. నీ సంతానం భూమి మీద లెక్కకు విస్తరిస్తుంది. ఈ వాగ్దానం ఎవరికి చేశారు? తన తండ్రికి చేశాడు. ఆ వాగ్దానం ఎవరికి చేశాడు? తన తండ్రికి చేశాడు. తన తాత అబ్రాహాం మొదలుకొని వస్తుంది ఈ వాగ్దానం. ఒకటే మాటే, నేను నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను. చూడండి, దేవుడు మాటన్నాడు, ఈ వాగ్దానం నెరవేరేంత వరకు నేను నిన్ను విడువను.
నేను చెప్పింది నెరవేర్చేంత వరకు వీడు. అంటే ఒక వాగ్దానం యాకోబుతో చేశాడు, నీ సంతానము వ్యాపింపజేస్తాను, పడమరికి తూర్పుకి అంతా అన్ని దిక్కులు కూడా వ్యాపింపజేస్తాను, తిరిగి మళ్ళా నేను ఇక్కడికి తీసుకొస్తాను. ఈ సందర్భాలలో జరిగిన కార్యాలలో దేవుని యొక్క వాగ్దానము తనకు ఎలాగా తోడై ఉంది. మాట ఇచ్చడము ప్రాముఖ్యమే, కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులలో, జరుగుతున్నటువంటి జీవితాలలో, యాకోబు జీవితంలో జరిగిన పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేవంటే, దేవుడు ఎప్పుడైతే మాట ఇవ్వడము ఇచ్చాడో అప్పుడు ఆయన పని చేయడము మొదలు పెడతాడు. మన జీవితంలో కూడా గుర్తుంచుకోనండి, దేవుడు వాగ్దానం ఇచ్చినాడు అంటే ఇచ్చినప్పటి నుంచే ఏం చేస్తాడు, దాన్ని పని చేయడము మొదలు పెడతాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో మొదలు పెడతాడు. అది ఎలాగైనా సరే, ఏ విధంగా చేసినా సరే, ఎందుకంటే ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి కొరకై అన్ని విషయాల్లో కూడా ఆయన సమర్థత కలిగిన వాడు. యాకోబు విషయంలో గమనిస్తున్నాం కదా మనము. ఇప్పుడు నేను అన్నాడు ప్రభు, నీ సంతానము అభివృద్ధి చేస్తాను కదా, ఇసుక రేణువుల వలె చేస్తాడు. సరే, యాకోబు ప్రయాసపడి తన మామ దగ్గరికి వెళ్ళినాడు. మామ దగ్గరికి వెళ్ళిన తర్వాత తన జీవిత వృత్తాంతం అంతా చెప్పినాడా, ఇట మామ ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పేసినాడు. సరే, ప్రభు మరి యాకోబు లాబాన్ అన్నాడు, నువ్వు నాకు ఊరికే కొలువు చేయొద్దులే, నా కుమార్తెలు ఉన్నారు కదా, నీకు పెళ్లి చేస్తాను, నువ్వేం చేయాలా, 7 సంవత్సరాలు నాకు కొలువు చేయి. సరేలే చేస్తాను. ఎందుకంటే ఆ దినాల్లో యాకోబు అంటే సంతానం కొరకు వారు వివాహం చేసుకోవడానికి కొరకే వెళ్ళారు. మీరు ఆలోచించండి, యాకోబు ఏ వయసులో వివాహం చేసుకోవడానికి వెళ్ళారు? అదే 70 సంవత్సరాలు. మీరు చెప్పండి, ఎవరైనా చెప్పండి. అంతే 75, 70, 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలప్పుడు ఎక్కడ వెళ్ళాడు? మీరు ఇంకా వాళ్ళ యొక్క కుమారుల యొక్క జీవిత చరిత్రను చూసుకుంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎంత వయసు పెళ్లి చేసుకోవడానికి పోవడానికి ఎప్పుడు పోయినాడంటే 70 సంవత్సరాలు ఇప్పుడు పోతే ఏమి పెళ్లి చేసుకుంటాడు, ఏం పిల్లలుగా అంటాడు? సరే పోయినాడు. పోయిన తర్వాత అక్కడ లాబాను తనను చాలా మోసం చేసేసాడు. తన మామ ఏం చేశాడు? మోసం చేశాడు. 14 సంవత్సరాలు సంతానం కోసం వేచి ఉండాల్సి వచ్చింది. ఈ 14 సంవత్సరాల్లో ప్రభు యొక్క మాట గుర్తుకొస్తా ఉంది. ఏమనంటే, ప్రభువా నువ్వు అన్నావు కదా నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తా, నాకు పెళ్ళే కాకపాయా, పెళ్ళి అయింది కానీ మోసం చేశాడు మా మామ, ఎంత పని చేశాడు. ప్రతిసారి కూడా దేవుని యొక్క వాగ్దానం గుర్తు చేసుకుంటున్నాడేమో. మరి దేవుని ఒక వాగ్దానము ఎలాగ ఉంటుందంటే, మన ఇష్ట ప్రకారంగా, మన చిత్త ప్రకారం ఉండదండి. ఆయన తన ఇష్ట ప్రకారంగానే వాగ్దానం ఇస్తాడు, తన ఇష్ట ప్రకారంగానే మనకు నెరవేరుస్తాడు. దానిలో మనము సంతోషం కలిగి ఆనందంగా ఆ వాగ్దానం స్వీకరిస్తే ఆ వాగ్దానం యొక్క ఫలమును మనము చూడగలుగుతాము. యాకోబు 20 సంవత్సరాలు కొలువు చేసి 14 సంవత్సరాలు కొలువు చేసిన వాడుగా ఉన్నాడు. తన సంతానం కొరకు వృద్ధాప్యంలో తాను మరి తండ్రి కావాల్సి వచ్చింది. వృద్ధాప్యంలో 11 మంది పిల్లలు కన్నాడు. ఈ కార్యమంతా ఏమిటంటే, దేవుని వాగ్దానము తన జీవితంలో నెరవేరుతా ఉంది. చూడండి, వయసుకు సంబంధం లేదు దేవుని కార్యం నెరవేర్చడానికి, సంవత్సరాల సంబంధం లేదు. ఆయన తన వాగ్దానాన్ని ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా, ఏ దినాల్లో అయినా నెరవేర్చగలడు. అది నెరవేర్చి చూపించాడు యాకోబు జీవితంలో. ఈ దినాల్లో మనము తీసుకున్న వెంటనే ఈ వాక్యం నెరవేరాలా అంటాం కదండి. వాక్యం తీసుకోవడం ఆలస్యంలే, ఏం చెప్తాము, ఇది వెంటనే నెరవేరాల్సిందే అంటాం. ఏది ప్రభు ఏం నెరవేర్చలేదే, నాకేదో మంచి వాగ్దానం ఇచ్చాడు కానీ ఆ వాగ్దానము నెరవేరడం లేదే అంటే, నీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం కాదు. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఆయన ఇచ్చిన వాగ్దానము ఆయన ఇష్ట ప్రకారంగానే, ఆయన చిత్త ప్రకారంగానే నెరవేరుస్తాడు. ఇది నాన్న మనం గుర్తించుకుందాం. దేవుడి బిడలంగా వాగ్దానము అవి అవును అన్నప్పుడు
వీటిని నెరవేర్చడానికి సమర్థత కలిగిన దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు వాటిని నెరవేర్చడానికి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దానికి సమయం ఉంటుంది. ఓపిక మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని మనము పొందుతాము. ఓపిక లేకపోతే మన వల్ల ఏమీ కాదు. కాబట్టి గుర్తుంచుకుందాం, ప్రభువు వాగ్దానం చేసినవాడు నమ్మది. యాకోబు జీవితంలో 20 సంవత్సరాలైంది. దేవుడు వాగ్దానం ఇచ్చి 20 సంవత్సరాలకి ఏం చేస్తున్నాడు? నిదానంగా మొదలుపెడుతున్నాడు. 20 సంవత్సరాలు దాటిన తర్వాత మరి యాకోబుతో చెప్పాడు, నేను మళ్ళా తిరిగి నీ తండ్రి ఇంటికి నేను తీసుకొస్తాను అని సెలవిచ్చినప్పుడు తను వస్తున్నాడు. దేవుని వాగ్దానాలు గుర్తు చేసుకున్నాడు. అరే, దేవుడు నన్ను మళ్ళా తీసుకొస్తాడు కదా, తన తండ్రి ఇంటికాడికి వాగ్దానం చేసేవాడు, నమ్మదగిన వాడు కదా, మరి నేను వెళ్ళాలంటే తండ్రి ఇంటికి వెళ్ళాలంటే అక్కడ ఏం పొంచుకొని ఉన్నది చెప్పండి. అక్కడ అన్న ప్రమాదం ఉంది. మామూలు ప్రమాదం కాదు అది. ముందుగానే డిసైడ్ అయిపోయినాడు ఏశావు. ఏమని? మా నాయన ముసలాడు అయిపోతున్నాడు, ఎప్పుడైతే చచ్చిపోతాడో అప్పుడు నేను వీనే చంపేస్తా, రెడీగా ఉన్నాడు. ఆడకపోతే వాళ్ళ ఆయనకే చనిపోయేలా రెడీగా ఉంటాడు, వాళ్ళ ఆయన కూడా బతిగా ఉంటాడు. ఇక్కడ పోయితే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? ముందుగానే క్రూరుడు. ఏశావు అంటే మామూలు క్రూరుడు కాదు, అలాంటి క్రూరుడు. వాళ్ళ తల్లిదండ్రుల్ని బాధ పెట్టినవాడు. అలాంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని బ్రతకనిస్తాడా? మరి ఏశావు జరిగిన అన్యాయము ఏశావు మర్చిపోయేవాడు కాదు. ప్రియమైన వాళ్ళరా, మనిషి మేలైనా మర్చిపోతాడు కానీ అన్యాయం చేస్తే ఇప్పటికెప్పటికీ మర్చిపోడు. దాన్ని ఎప్పుడుకో గుర్తుపెట్టుకో అంటాడు. ఎంతోమంది మేలు చేసి ఉంటారు చూసినావా, వాళ్ళని అస్సలు గుర్తుపెట్టుకో. ఎందుకంటే మన స్వభావం అలాంటిది. మరి అన్యాయం చేసినటువంటి యాకోబును బతకనిస్తాడా అంటే యాకోబుకు ఆలోచన వస్తుంది, ఎవరైనా నన్ను బతకనేడు, నేను వెళ్తున్నాను, దేవుడేమో తీసుకొస్తా అన్నాడు, పరిస్థితులు వ్యతిరేకం చేసేసినాడు, మామను వ్యతిరేకం చేసేసినాడు, అన్యాయము యాకోబు జరిగింది. తన బిడ్డల్ని తన భార్యను తీసుకొని వస్తుంటే తనకు ఒక మాట వినపడింది, మీ అన్న 400 మందితో వస్తున్నాడు అనే లెక్కల గడగడగడ వణికిపోతున్నాడు పాపం. చూడండి, అయితే తనకు ధైర్యాన్ని ఇచ్చింది ఏమిటంటే దేవుని మాట. దేవుడు అన్నాడు కదా, నేను నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తాను. మరి మా అన్న వస్తే ఏం చేస్తాడు? ఇసుక రేణువులు కాదు కదా, అందరిని చంపేసి పుడిచిపెట్టేస్తాడు అట్టడు. మరి ఇసుక రేణువులు ఆడవుతాయి. ప్రియమైన వాళ్ళరా, కష్టాలలో శ్రమలలో మనం ఎప్పుడైతే ఆ వాక్యమును నమ్ముతామో ఆ వాక్యం మన జీవితాలకి ఆదరణను ఇస్తుంది, ఆదరణను కలిగిస్తుంది. కష్టాలలో బాధల్లో దేవుని వాక్యము చాలా అది ఆదరణ ఇస్తుంది. కష్టంలోనే ఒకసారి నేను జమ్మడుగు, కడప జిల్లా జమ్మడుగులో అక్కడ రక్షింపబడ్డాను. అక్కడ ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే సువార్త వెళ్ళడానికి వ్యానుకు ఏదో నట్టు ఒక పరికరం కావాల్సి వచ్చింది. అది హైదరాబాద్ నుంచి, ఇక్కడ నుంచి డ్రైవర్స్ ఉంటారు కదా, హైదరాబాద్ పోతూ ఉంటారు. హైదరాబాద్ పోయేటోళ్ళు ఏం చేశారంటే అది అప్పచెప్పినప్పుడు ఆ డ్రైవర్ తీసుకొస్తున్నాడు. అక్కడ ప్రసాద్ అని ఒక అన్న ఉన్నాడులే. ఆయన ఏం చేశాడంటే, రాజా నువ్వు ఉదయాన్నే లేచి 5 గంటలకే ఆ బస్ స్టాండ్ కాడ ఉండాలా, ఒక డ్రైవర్ వస్తాడు, ఆ డ్రైవర్ నీకు ఒక నట్టు ఇస్తాడు, అది తీసుకురావాలా, అది ఏమవుతుంది? సువార్తకు ఉపయోగపడుతుంది. అది నువ్వు తీసుకురాకపోతే ఏమవుతుంది? ఆ రోజు సువార్త ఆగిపోతుంది. సరేలే అన్న, నువ్వు ఒకసారి చెప్పినా వద్దు, నేను వింటాలే అన్నా. ఉదయం లేచి 6 గంటలకు లేచేసిన. వాడు ఎప్పుడూ వెళ్ళిపోయాడు కడపకి. ఎవరు? డ్రైవరు. 5 గంటలకు ఉంటాడా? మనం లేయాల్సింది ఎన్ని గంటలకి? 5 గంటలకు. లేచింది 6 గంటలకి. ఇక మామూలు పెద్దలు, మామూలు వాళ్ళు కాదు వాళ్ళు, ఇక నాకు తాట తీస్తారు వాళ్ళు. ఏం చేయాలో అర్థం కాలే. అంటే అన్నాడు, రాజా నీకు ఈరోజు అయిపోయినావురా నువ్వు, అసలు నీ వల్ల ఏమైపోయింది? ఇప్పుడు సువార్త అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఇక్కడుంటే తన్నులు తింటావు, బయటికి వెళ్ళిపో అని. నేను అనుకున్నాను, ప్రభువా ఏం చేయాలైనా, 1 గంట సేపు నిద్రపోయినందుకు ఎన్ని తిప్పలు పడినాయి. ఇక దేవుడు సువార్త అయిపోయింది, వీళ్ళు ఊరుకుంటారు సంఘ పెద్దలు, నన్ను ఇంకా తాట తీస్తారు అనుకుంటే ప్రభు అంటున్నాడు, నువ్వు బస్ స్టాండ్ కాడికి పోయి పడుకోపో అంటున్నాడు. అర్థమైంది మీకు? బస్ స్టాండ్ కాడికి పోయి పడుకో. సరే పోయినాను, బస్ స్టాండ్ దగ్గరికి పోయి బాగా నిద్రపోయినా. ఏం చేయాలా? 9 గంటలకు పోయినాను, కూర్చున్నాను. మందిర కాడికి పోతే వాళ్ళు ఊరుకుంటారు, కూర్చున్నాను. ప్రభువునితో మాట్లాడుతున్నాడు. ఏమంటే చూడండి, యెషయా గ్రంథం, ఈ మాట నాకు చాలా ఆదరణ ఇచ్చింది. యెషయా గ్రంథంలో
26వ అధ్యాయం 21 వచ్చింది చదవండి. యెషయా గ్రంథం 26:21. నీవు వెళ్ళి ప్రవేశించుము, వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంతసేపు. అరే ఇది నిజంగా జరిగింది విషయం చెప్తాను, ఊరికే కాదు. దేవుడు చదువుకుంటే వాక్యం చదువుతుంటే నువ్వు వెళ్ళి ఉగ్రత తీరిపో వరకు ఏం చేయమన్నాడు? దాగి ఉండాలంటే నేనేం చేయాలా? మందిర కాడంటే కుదరదు. పోయి బస్ స్టాండ్ కాడ నిజంగా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పడుకున్నా. ఏం చేయాలా? సాయంత్రం పోయిన తర్వాత ఎవ్వరే మళ్ళా కామ్గా అయిపోయినారు. ఎందుకంటే వాడు తప్పు చేశాడు, పోనీరా ఆయనకి సువార్త లేదు ఏం లేదని గమ్ముకున్నా. దేవుని వాక్యంతో మాట్లాడింది, నువ్వు వెళ్ళి కొంచెంసేపు దాక్కో అన్నాడు. మరి ఎందుకు అలాగే జరిగిందో తెలియదు. దేవుని వాక్యం ఒక్కోసారి మనకు ఎట్టుంటుందంటే మన జీవితాలకి మేలు చేస్తుంది. దుఃఖములో బాధలో ఉన్న మనకు ఎంతో మేలు చేస్తుంది. అదే వాగ్దానము, ఆ వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటాడు. కాబట్టి యాకోబు జీవితంలో కష్టాలు ఎదురవుతున్నాయి, వస్తున్నాయి, కష్టాలు వస్తూనే ఉన్నాయి, ఒకటేమిటో ఒకటి. కానీ దేవుని వాగ్దానము తనకు వెనువెంట జ్ఞాపకము వస్తా ఉంది. ఏమనంటే నేను నిన్ను ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్విస్తాను, నిన్ను ఫలింపజేస్తానన్న మాటలే ఉంటున్నాయి. కాబట్టి ఆ వాగ్దానాలు గుర్తు చేసుకుంటున్నాడు యాకోబు. మన పరిస్థితులు ఎలాగున్నా, మన జీవితం ఎలాగున్నా, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, దేవుని వాగ్దానాన్ని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో మనకు ఏమి కాదు. దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోకుండా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో, జీవిస్తామో, అన్ని శ్రమలతో మనము చాలా సతమతమైపోతాం. దేవుని వాక్యం మనవులకి ఎంత ఆదరణ అండి. అందుకే దేవుడు వాగ్దానమును, దైవజనుడు భక్సింకులు మనకు మరి ఇచ్చినటువంటి మార్గం వాగ్దానము. ఈ సంవత్సరపు వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఆ సంవత్సరంలో మానవుడికి ఏం జరుగుతుందో, ఏం చేయాలో, ఏం పరిస్థితో అన్నీ కూడా ఆయన ఇచ్చేవాడు. ఒకసారి ఇట్లే వాగ్దానం నెరవేర్పంటే పేరు గుర్తు రాలేదు, నెల్లూరు జిల్లాలో సుగుణమ్మ అనే ఉన్నది, పాత విశ్వాసాలు. ఆమెకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను ఉన్నతమైన స్థలాల్లో ఎక్కిస్తానని వాగ్దానం ఇచ్చాడు. నాకుతో చెప్పింది, రాజా నాకు ఉన్నతమైన స్థలాల్లో ఎక్కిస్తాడన్నాడు రాజా. అంటే ఆమె అనుకుంటానంట, అంటే వాక్యము ఆమెకు ఎప్పుడు బోధపిచ్చి, సిస్టర్స్ మధ్య వాక్యం చెప్పాలని బోధపిచ్చి, నాకు దేవుడు ఈ సంవత్సరం వాక్యం అందిస్తాడు, దైవ సేవకులు వాళ్ళు నాకు వాక్యం ఇస్తారు అంటే సిస్టర్స్ మధ్య ఇట్ అనుకుంటాను. సరే అంటే ఏం చేద్దాము, దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేరుస్తారు కదా అని నేను అనుకున్నా. అంతే 6 నెలలు జరగకపోయి ఆమె చచ్చిపోయింది. 6 నెలలే జరగలేదు. ఎందుకు చచ్చిపోయింది? ఏంటంటే వాగ్దానం చూస్తే ఏముంది, ఉన్న స్థలం అంటే ఆమె ఏమనుకున్నది చెప్పండి, బోధ, మంచి బోధ అనుకునేది. కానీ ఆమె పరలోకం పోతుంది, ఆమె తెలియకపోయా. నిజంగా అండి జరిగినటివి. పెద్ద దైవ సేవకుడి భార్య కూడా ఆమె పెద్ద దైవజనురాలు, ఆమె కూడా అదే వాగ్దానం ఆ సంవత్సరంలోనే ప్రభువు చెందికి వెళ్ళిపోయింది. అంటే ఇది మనకు వ్యతిరేకమని కాదు, కానీ ఏదైతే దేవుడు మన జీవితాలకు ఇస్తాడో అది ప్రాముఖ్యమైంది. ఏ విధానంలో అయినా నెరవేర్చు. దానిని మనం ఏం చేయాలంటే హృదయపూర్వకంగా స్వీకరించాలంతే, హృదయపూర్వకంగా స్వీకరించాలి. ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలు మనకు వ్యతిరేకంగా లేకపోతే మనకు అనుకూలం కాకుండా ఏదో జరుగుతూ ఉండొచ్చు, కానీ దేవుని వాగ్దానము వాటన్నింటినీ సరిచేసేదిగా చూస్తూ ఉంటున్నాం. యాకోబు జీవితంలో సరిచేసింది. ఇంకా దానికి ముందు వెళ్తే యాకోబు బిడ్డలైన వారు యోసేపును పోగొట్టుకున్నాడు. యాకోబు సుమారు 13 సంవత్సరాలు బాధను అనుభవించినాడు. ప్రభువా నాకు బిడ్డలు ఇస్తా ఉన్నావు కదా, ఇది చేస్తా ఉన్నావు కదా, నాకు ఒక్కొక్క కుమారుడు పోతున్నాడే, ఎంత బాధపడ్డాడు. అయితే తనకు చెప్పాడు కదా, నేను నిన్ను పోషించి కదండి పోషిస్తానాడా. అక్కడ మాట ఏం చెప్పాడు? ఆదికాండం 28వ అధ్యాయంలో 14వ వచనంలో చదవండి. ఆశ్రయింపబడును, తోడై ఉండి దాని కింద ఒక మాట అంటాడు. ఇక్కడ చూడండి, యాకోబు అంటాడు ఒక మాట, ముగించుకుందాము.
నువ్వు నాకు తోడై ఉండి కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములు నాకు దయచేసినట్లా యెహోవా నాకు తినుటకు ఆహారము ధరించుటకు వస్త్రం. దేవుడు ఏమన్నా తక్కువ చేశాడా? 7 సంవత్సరాలు కరువు వస్తే యాకోబు సంతానం అంతటి కూడా ఏం చేశాడండి? పోషించాడు. 1 రూపాయి మరి అప్పు చేయకు, 1 రూపాయి పెట్టకోకుండానే పోషించాడు. దేవుడు వాగ్దానం అది. ఇది మన జీవితంలో కూడా దేవుని వాగ్దానాలు నెరవేరుస్తాయి. అవి ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. వాటిని మనం తీసుకున్నప్పుడు నా జీవితంలో కూడా నేను చెప్తాను, నేను 1999 రక్షింపబడినప్పుడు ఇదే వాగ్దానం ద్వితీయోపదేశ కాండంలో, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, అనేకులకి మరి నువ్వు అప్పిచ్చేదావు కానీ అప్పు చేయవు. ప్రియమైన వారులరా, ఈ సేవా జీవితంలో 24 సంవత్సరాల సేవా జీవితంలో దేవుడు నన్ను ఎక్కడ కూడా మరి తక్కువ చేయలేదు. ప్రతిదీ కూడా నన్ను పోషిస్తూనే వచ్చే వాగ్దానమే. దీనికంటే ఏమేం లేదండి, వాగ్దానమే ప్రాముఖ్యం. వాగ్దానం. నాకు వివాహమైన తర్వాత 20,000 ఏది నా గిఫ్ట్లు వచ్చినాయి. అంటే నా గిఫ్ట్లు కాదులేండి, అది నా భార్య గిఫ్ట్. నాకు ఒక గిఫ్ట్ కూడా రాలే, కొద్దిగా వచ్చి ఒక చిన్న పెట్టె వచ్చింది, అది సూట్ కేసు వచ్చింది అంతే. నిజంగా అది ఇప్పటికీ ఎత్తి పెట్టుకోండి సూట్ కేసు, అది ఒక్కటే వచ్చింది. ఇప్పటి వరకు స్టిల్ మీరు నా బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు. 9704802664 నా నెంబర్. 10,000 కంటే ఎక్కువ లేదు, 10,000 కంటే తక్కువ లేదు. ఎన్ని సంవత్సరాలు పోషింపబడుతున్నా అని చెప్పండి. నిజం చెప్తున్నాను. మీరు చూసుకో, ట్రాన్సాక్షన్ అన్నీ ఉంటాయి కదా. నెంబర్ పెడితే ఏమవుతుంది? ఒక్క నెంబర్ పెడితే మన జాతకం అంతా వస్తుంది. ఎక్కడెక్కడ ఏం బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, ఏం కార్లు కొన్నాడు, ఆధార్ కార్డులు అన్నీ ఉంటాయి కదా. ఇప్పటి వరకు దేవుడు వాగ్దానమే. దేవుడు వాగ్దానం. 10,000 పైకి పోదు, 10,000 కిందకి రాదు. అయిపోయినప్పుడు మళ్ళీ దేవుడు మళ్ళీ ఇస్తాడు. ప్రభు మొన్న అసలు ఏమీ లేదు, 80 పైసలు ఉండదండి. 4 రోజుల క్రితమే 80 పైసలు ఉంటే నేను అడగడమే చేయలేదు. వేరే అతను నాకు 3,000 వేసినాడు. సరే, అది 2 రోజులకి దక్క ఉనిపోయి ఆ 3,000 కథ అయిపోయింది. 2 రోజులు దక్క ఉనిపోయి మళ్ళీ దేవుడు ఇస్తాడు. అంటే ఇది ఏమిటంటే వాగ్దానం ఇచ్చిన తర్వాత నాకు ఎప్పుడో చేసిన వాగ్దానం ఇది, ఇప్పుడుది కాదు. ఇది నాకు ఎప్పుడో చేశాను. నేను నిన్ను తలగా ఉంచుతారు కానీ తోకగా, అనేకులకు అప్పిచ్చేదావు కానీ అప్పు చేయవు. నేను ఎవరికి అప్పు లేదు. అప్పు అంటే అప్పు చేయలేటోళ్ళు లేడు, అప్పు తీర్చనోటోళ్ళు లేడులే, కానీ రూపాయైనా అప్పు ఉంటుంది. కానీ అంటే మనకు తెలియని అప్పులు ఎన్నో ఉంటాయి, చిన్న చిన్న అప్పులు. అవి ప్రాముఖ్యం కాదు. నిజంగా నేను నా కొరకై, నా కుటుంబం కొరకై, నా ఆకలి కొరకై, నా బట్టల కొరకై నేను ఎవరి దగ్గర అప్పు చేయలేదు, చేయను కూడా. నాకు అవసరం లేదు. దేవుడిస్తే తీసుకుంటా, లేకపోతే లేదు. శరీరానికి కావాల్సిన ఆహారం ఇస్తున్నాడు, కావలసిన బట్టలు ఉన్నాయి, దేవుని పరిచర్య దేవుడు ఇస్తాడు అంతే. ఒక విశ్వాసంలో, ఎందుకంటే వాగ్దానం ఉంది, నీకు పోషిస్తాను. బట్టలు యాకోబుకి ఏం చేసి అదే వాగ్దానం కదా. నువ్వు నన్ను పోషిస్తే, బట్టలు ఇస్తే నువ్వు నాకు దేవుడు. పోషించాడు, బట్టలు ఇచ్చాడు. ఎప్పటి వరకు? జీవితాంతం కూడా, తను మరణించేంత వరకు కూడా పోషించాడు, బట్టలు ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, వాగ్దానము మనం నమ్మగలిగితే, వాగ్దానం పరిపూర్ణంగా నమ్మగలిగితే దాంట్లో ఉన్న గొప్పతనాన్ని మనం చూడగలం. ఆ వాగ్దానం ఒకటి వెంట ఒకటి చేసే కార్యాలను మనం చూసి ఆశ్చర్యపోతాం. అందుకే వాగ్దానం ఇవ్వబడుతుంది. అనాలోచనగా ఏదో తీసుకోవాలంటే తీసుకోవడం కాదు. వాగ్దానం తీసుకున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా. ఎంతమంది నిజంగా చెప్పండి, ఈరోజు నేను వాగ్దానం తీసుకొచ్చుకోవడానికి, ప్రభువా నాకు ఈ సంవత్సరంలో నా జీవితానికి అవసరమైన వాగ్దానం నాకు దయచే ప్రభువా అని ఇంటికాడ ప్రార్థన చేసుకొచ్చిన వాళ్ళు చేయొద్దండి. 1 2 3 మీరందరూ ప్రార్థన చేసుకోరాదు కదా, మంచిది. అయినా ఇప్పుడైనా చేసుకోండి, ఊరికి తీసుకోవడం కాదు. అవసరం మనకు, మన జీవితానికి ఏమి కావాలని తెలుసు కాబట్టి ఆ వాగ్దానం ఖచ్చితంగా మనకి ఇస్తాడు. ఇచ్చినవాడు నెరవేరుస్తాడు. అది ఎట్లయినా ఉండని, మనకు అనుకూలంగానే ప్రతికూలంగానే, మనం చదివినప్పుడు బాధకరంగా ఉండని, సంతోషకరంగా ఉండని. కొంతమంది ఏం చేస్తారు చెప్పడం, ఒకటి తీసుకుంటారు, ఇది బాగాలేదు, ఇంకోటి. ఎన్ని ఉంటాయి, పేపర్ చాలా ఉంటాయి. ఇది బాగాలేదు, ఇంకోటి తీసుకుంటారు. తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారు అట్లా.
ఇది బాగాలేదన్నా, ఇది బాగలేదన్న, ఇంకోటి నా అంటాడు. ఎన్ని ఇచ్చినా అంతే, నీకు మళ్ళీ అదే వాగ్దానం వస్తుంది. నీ జీవితం నెరవేర్చబడాలని దేవుడు చేసుంటే తిరిగి మళ్ళీ అదే వాగ్దానం వస్తుంది. దేవుడు ఎప్పటికీ మరి మర్చిపోడు. కాబట్టి గుర్తించుకుందాం, వాగ్దానము చాలా ప్రాముఖ్యం. ఆ వాగ్దానం ఎట్టయినా ఉండని, ఏ ఆలోచనలో ఉండని, దేవుడు మనకు చదివినప్పుడు అది మనకు అర్థం కాకపోని, ఒకవేళ అర్థమైనా కూడా అది మనకు ప్రతికూలంగా ఉండని, నమ్మడమే, హృదయపూర్వకంగా నమ్మడము, దాన్ని మనం ఏం చేయాలి? స్వీకరించాలి. వాగ్దానం తీసుకున్నప్పుడు కష్టాలు బాధలు రావడం కాదు, అన్నీ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. వాగ్దానం వచ్చినప్పుడు వాటి నుండి తప్పించుకునేటువంటి వాగ్దానాలే ఈ సంవత్సరం మనకు వచ్చే వాగ్దానం. గత సంవత్సరం అంతా కూడా అందరికీ బాధలే కదండి. 2024 బాధలు లేవన్న వాళ్ళు చేతండి. నా మట్టుకు అయితే నా జీవితంలో నేను చూడలేదండి. మీకు బాధలు లేవా? అది ఒకటి. మరి మీరు తండ్రులు పోండి. నా జీవితంలో నేను ఇప్పుడు బతుకుంది అస్సలు నా జీవితంలో చూడలేదు 2024 అంత బాధ. నాకైతే మొదటి నుంచే మొదలు పెట్టుకుంటూ వస్తా అంటే సరే మనుషుల ద్వారా అంటే నా శరీరమే నాకు చాలా బాధ అయిపోయి, మనుషులు చివరి వరకు కూడా అసలు ఈ 2024 ఏదైనా నాయన ఇట్ట తయారైంది, ఇంత బాధ అయిపోతా ఉంది అనిపించింది నాకు. వెనువెంట బాధలే. కానీ వాగ్దానం ఏముంది మనకు? భయపడాకో, ధైర్యం తెచ్చుకో, నేను లోకాన్ని జయించున్నాను. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మదగినవాడు, కావున అలాగూ చేయనుని నా వాగ్దానం. కాబట్టి పిలిచినవాడు నమ్మదగినవాడు. వస్తాయి శ్రమలు, కష్టాలు, బాధలు, వాటన్నిటిని అసలు లెక్క చేయి. కాబట్టి గుర్తించుకుందాం, ఇప్పుడు వాగ్దానాలు తీసుకునే సమయంలో ప్రార్థనాపూర్వకంగా, ప్రభువా నువ్వు నాకు ఇచ్చే ఏ వాగ్దానమైనా సరే నేను హృదయపూర్వకంగా స్వీకరిస్తా. అది ఎలాంటిదైనా సరే అది నా జీవితంలో నెరవేర్చు. నీవు ఉన్నావని ప్రజలు తెలుసుకోవాలి. ఆ వాగ్దానం నాకు సహాయం చేయని మనం ప్రార్థన చేసుకుందాం.